ఐఎమ్ నర్మద. మనం ఈ వీడియోలో ఎక్స్క్రీషన్ ఇన్ ప్లాంట్స్లో ఎక్స్క్రీషన్ అనేది ఎలా జరుగుతుందని దానికోసం తెలుసుకుందాం. ప్లాంట్స్ హ్యావ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ గెట్టింగ్ రీడ్ ఆఫ్ వేస్ట్ కంపేర్ టు యానిమల్స్తో కంపేర్ చేసుకుంటే ప్లాంట్స్లో డిఫరెంట్ వేస్లో మనకి వేస్ట్ అనేది రిమూవ్ జరగడం చూడొచ్చు అనమాట. ఎక్కడ చూసినట్లయితే మనకి డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ ఆక్సిజన్ విచ్ కెన్ బి కన్సిడర్డ్ హ్యాస్ ఏ వేస్ట్ ప్రొడక్ట్. ఇక్కడ మనకు ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగింది. ఫోటోసింథసిస్ ప్రాసెస్ గురించి తెలుసు అందరికీ. ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనకి బై ప్రొడక్ట్ మనకి లాస్ట్లో మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకు ఆక్సిజన్ అనేది బయటికి అనేది రిలీజ్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఆక్సిజన్ అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఆక్సిజన్ అనేది ఒక వేస్ట్ ప్రొడక్ట్ కింద మనం చెప్పచ్చు. Plants get rid of excess water through stomata by a process called transpiration. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఎక్సెస్ వాటర్ అనేది వాటర్ ఎక్కువైపోతే మనకి స్టొమాటో ద్వారా వాటర్ అనేది ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్లో అంటే వాటర్ వేపర్ రూపంలో మనకి బయటికి అనేది ఎగ్జిట్ అవ్వడం మనం చెప్పచ్చు. ఇక్కడ వాటర్ అని కూడా మనం వేస్ట్ ప్రొడక్ట్ కింద చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ సమ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ డెడ్ సెల్స్ అండ్ ఇన్ ఓల్డ్ లీవ్స్. ఇక్కడ మనకు చూసినట్లయితే కొన్ని మనకి ఇక్కడ ప్లాంట్స్లో వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి అంటున్నారు, డెడ్ సెల్స్లో స్టోర్ అయి ఉంటాయి అంటున్నారు. అలాగే ఇంకా ఓల్డ్ లీవ్స్ అంటే బాగా డెవలప్ అయిపోయి పండిన లీవ్స్ ఉంటాయి కదా, అంటే రాలిపోయే లీవ్స్ లాంటివి ఉంటాయి కదా. సో వాటిలో బై షెడ్డింగ్ దిస్ లీవ్స్ దే గెట్ రిడ్ ఆఫ్ ద వేస్ట్. ఆ ఓల్డ్ లీవ్స్లో మనకి వేస్ట్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా సమ్ ప్లాంట్స్ ఎక్స్క్రీట్ వేస్ట్ సబ్స్టెన్స్ ఇంటూ ద సాయిల్ విచ్ ఇన్ టర్న్ ఇంక్రీజెస్ ద సాయిల్ ఫెర్టిలిటీ. ఇంకా కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తున్నాయంటే వేస్ట్ని సాయిల్లోకి ఎక్స్క్రీట్ చేస్తున్నాయి అనమాట. ఇలా సాయిల్లోకి ఎక్స్క్రీట్ చేయడం వల్ల అక్కడ సాయిల్ ఫెర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సాయిల్ యొక్క ఫెర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ plants also stored certain waste in the cellular vacuoles. Certain plants excrete waste materials in the form of resins, gums. ఇక్కడ మనకి ప్లాంట్స్లో ఇంకా చూసినట్లయితే కొన్ని వేస్ట్ అనేవి సెల్యులర్ వ్యాక్యూల్స్లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఎక్కడ కొన్ని వేస్ట్ అనేవి సెల్యులర్ వ్యాక్యూల్స్లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. వీటిని ప్లాంట్స్ ఎలా ఎక్స్క్రీట్ చేస్తున్నాయంటే వేస్ట్ మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెజిన్స్ అండ్ గమ్స్. సెల్యులర్ వ్యాక్యూల్స్ స్టోర్ అయిన వేస్ట్ మెటీరియల్స్ అనేవి ఎలా ఎక్స్క్రీట్ అవుతున్నాయి అంటే రెజిన్స్ అండ్ గమ్స్ కింద ఎక్స్క్రీట్ అవుతున్నాయి. రెజిన్స్ అండ్ గమ్స్ యాజ్ ఏ మీన్స్ ఆఫ్ డిఫెన్సెస్ ప్రొటెక్షన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ విధంగా ప్లాంట్స్లో మనకి డిఫరెంట్ వేస్లో వేస్ట్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనకి ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ అనేది వేస్ట్ ప్రొడక్ట్ అని చెప్పాం. అలాగే వాటర్ అనేది వాటర్ ఉంటే అది వాటర్ అనేది ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్లో వాటర్ వేపర్లో బయటకు పోవడం అనేది నెక్స్ట్ వేస్ట్ అనుకున్నాం. నెక్స్ట్ ఇంకా కొన్ని ప్లాంట్స్లో ఓల్డ్ లీవ్స్లో అలాగే కొన్ని ప్లాంట్స్లో డెడ్ సెల్స్లో ఇలా వేస్ట్ అనేది స్టోర్ అయి ఉండడం జరుగుతుందన్నమాట. ఇంకా మనకి సాయిల్ కొన్ని ప్లాంట్స్లో అవి సాయిల్లో కనుక ఎక్స్క్రీట్ చేయడం అనేది మనం చూస్తాం. అక్కడ సాయిల్ ఎక్స్క్రీట్ చేయడం వల్ల సాయిల్ యొక్క ఫెర్టిలిటీ అనేది మనం ఇంక్రీజ్ అవ్వడం కూడా చూసాం. అలాగే కొన్ని వాటిలో సెల్యులర్ వ్యాక్యూల్స్లో మనకి అవి రెజిన్స్ అండ్ గమ్స్ కింద రిలీజ్ అవ్వడం అనేది చూసాం అనమాట. వేస్ట్ రెండు వేస్లో మనకి ప్లాంట్స్లో ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.